హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. రెడ్ల ఆత్మహత్య, బహుజనుల ఆత్మహత్య రెండింటిని ఒకసారి పరిశీలిద్దాం. నిన్న హైదరాబాద్లోని లాలాపేటలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నటువంటి సమయంలో కొందరు దాన్ని రెడ్ల ఆత్మహత్య అని రాసి తమ ఆవేదనను వెళ్ళగక్కారు. 100% న్యాయమే ఇది. అయితే అది ఎటెటో వెళ్ళి రెడ్లు ఎంత చేసినా ఎవరు పట్టించుకోరని, రెడ్లను ప్రభుత్వం చూడదని, రెడ్లు ఎన్ని దానాలు ధర్మాలు చేసినా చివరికి ఇదే గతి అని ఏవేవో రాశారు. సరే, సాటి కులస్తుల మరణం మీద వాళ్ళ బాధ ఉండటం సహజమని అనుకుందాం. అయితే కింద కామెంట్లలో కొందరు మాత్రం రిజర్వేషన్ వ్యవస్థను దుమ్మెత్తిపోశారు. సరే, వాళ్లకున్న అవగాహన అంతే అనుకుందాం. ఈ కింది లెక్కలు ఒక్కసారి చూడండి. ఇవి నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధికారికంగా ఇచ్చినటువంటి లెక్కలు. ఎస్సీలు 37.3%, ఎస్టీలు 16.7%, బీసీలు 42.2%, ఓసీలు 2.9%. దేశంలో ఏటా ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి రైతుల కులము ఆ శాతాలు చూస్తే అట్లా ఉన్నాయి. 2016 నుంచి 2020 మధ్యలో ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే 300 మంది దళితుల్ని చంపేశారు. దేశవ్యాప్తంగా చంపిన దళితులకు లెక్కనే లేదు అస్సలు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పరువు హత్యల్లో అధిక శాతం మృతులు కూడా దళితులే. దేశంలో ఏటా వేల సంఖ్యలో ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసులు నమోదవుతుండగా అందులో అధిక శాతం కేసులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అంటే 23% పైగా నమోదవుతున్నాయి. దేశంలో మొత్తం కేసుల్లో 60% కేసులు మాత్రం కోర్టుకు రాగా అందులో 14 నుంచి 15% కేసుల్లో మాత్రమే తీర్పులు వస్తున్నాయి. మిగిలిన కేసుల్లో ఆధారాలు లేక వాటిని కొట్టేస్తున్నారు. ఇవన్నీ నా లెక్కలు కాదు, అధికారిక లెక్కలు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. చావు పట్ల సానుభూతి ఉండాలి. ఘటనకు దారి తీసిన కారణాలు మళ్ళీ ఇలాంటివి జరగకుండా చర్యల మీద చర్చలు జరగాలి. అంతేగాని ఒకరి చావును వాడుకుని బహుజనుల్ని వారి రిజర్వేషన్ విధానాన్ని తప్పుపట్టడం తగదు. నిజంగా లెక్కలే తీయాల్సి వస్తే ఈ దేశంలో ఎవరి ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయో, ఎవరి మీద ఎక్కువగా దాడులు జరుగుతున్నాయో అందరికీ తెలుసు.